అయితే మన సబ్స్క్రైబర్ పిజ్జా ఛాలెంజ్ చేయమన్నారు. ఆల్రెడీ ఒకసారి చేసినాం అనుకుంటా మమ్మీ. చేసినట్టే ఉన్నాను, గుర్తుంది. నేనే విన్నాను ఆ పిజ్జా ఛాలెంజ్లో. అయితే మళ్ళీ ఒకసారి అడిగినారు పిజ్జా ఛాలెంజ్ చేయండి అని చెప్పి, దానికి చాలా లైక్స్ వచ్చినాయి. సరే అని చెప్పి ఇంకా మన సబ్స్క్రైబర్ కోసం మళ్ళీ ఈరోజు పిజ్జా ఛాలెంజ్ చేద్దామని చెప్పి తీసుకొచ్చేసిన చికెన్ పిజ్జా. మా మమ్మీది ఒక ఫ్లేవర్, అదొక ఇది తందూరి లాగా ఉంది. సో చూస్తున్నారుగా, తమిళ అవతారంగా చేస్తాడు బాబా. స్క్రీన్ పైన పెట్టిన ఈ మన కామెంట్ కోసం పిజ్జా ఛాలెంజ్. ఇప్పుడే చెప్పకు పప్పి, ఇదంతా వేద్దాం. నువ్వేమన్నా వేసుకునేటట్లయితే వేసుకో. నేనేం వేసుకోను మమ్మీ, నేను ఉట్టిదే తినేస్తా. అవన్నీ వేసాం అంటే అది పోతుంది. అది ఇది వచ్చేసి పెప్పర్. ఏంటిది ఇది? ఇది చిల్లీ. అవన్నీ ఎందుకు మమ్మీ వేసుకోవడం? ఉట్టిగా తినక కారం ఉంటే అన్న దప్ప దిగిపోతుంది. అది మంచిగా ఉంటుంది అమ్మ ఉట్టిగా తింటే. అవన్నీ మళ్ళీ ఎందుకు? అయితే చూస్తున్నారు కదా ఎన్ని పీసులు వచ్చినాయి అందులో? ఒక 6 పీసెస్. 6 పీసెస్ వచ్చినాయి. ఇక మన కోసం మీకోసం ఛాలెంజ్. ఫస్ట్ చికెన్ ఓ పీస్ మీకే పెడతా. కట్టు కూడా సరిగ్గా చేయనట్టు. ఇది కట్టు కూడా చేయలేదు సరిగ్గా. అవును, తమిళ ఇట్లా పెడదామా? మొత్తం పట్టుకొని మధ్యలో పట్టుకొని ఉన్నాం కదా. స్టార్ట్ చేసినానా? మన సబ్స్క్రైబర్కి ఒక ముద్ద ఫస్ట్. ఓకే, పిజ్జా మీకే. అయితే ఈ స్క్రీన్ పైన పెట్టిన దానికోసం మేము ఇది తినేస్తా. ఛాలెంజ్ స్టార్ట్ అవ్వమే. ఓడిపోతే అనేది నేనేం ఆలోచించడం, ఎందుకంటే నేనే గెలుస్తా కాబట్టి. అబ్బా, చూద్దాంలే. కానీ స్టార్టా? నువ్వు కూడా పడతారా? అయితే నా బిడ్డ నేను లావ్ అయితే పోరా, నాకు వద్దు, నేను తినను అన్నది. అందుకే మేము ఇద్దరం చేస్తున్నాం. నాకు మా మమ్మీకేమో లావ్ అవుతామని భయం లేదు అస్సలే. తిన్నాక మేము ఏం తిన్నాము ఇంకా. ఛాలెంజ్ రోజు వీడి ఛాలెంజ్. మీకు బర్గర్ ఇష్టమా లేదా పిజ్జా ఇష్టమా కామెంట్ చేయండి. నాకైతే బర్గర్ ఇష్టం. మా అక్క పిల్లలకి వాళ్ళకైతే నాకైతే దోశ కారం ఇష్టం. పిజ్జా మస్తు తింటారు వాళ్ళు. నువ్వు పిజ్జా చేయొచ్చు కదా మీ ఇంట్లో. చేస్తాను, నాకు అవకాశం ఇస్తే. పిజ్జా రొట్టెలు దొరుకుతాయి బయట. ఓవెన్ ఉందిగా, చికెన్ సన్నగా కట్ చేసి. నీది టేస్ట్ ఉన్నట్టుంది మమ్మీ, నాదైతే సప్పగా పడైంది. మార్చుకో. ఎర్రగా ఎక్కువ చేసేసి నువ్వు చూసుకో. నాకు కూడా టేస్ట్ చేయాలండి. పెద్దగా చూసుకో. నాకు పెద్ద చేసి మా మమ్మీ నేను ఆ మాట అనేలోపే చూసినా పెద్దగా నాది. నావే చిన్నగా ఉంది, మా మమ్మీ వేసిన పెద్దగా ఉంది. మాట్లాడరా, ఏమన్నా గొంతు పట్టుకుంటుంది. ఏం మాట్లాడాలి? ఏమైనా
లాస్ట్ టైం అది ఏదో మేకప్ ఛాలెంజ్ చేసినాం మమ్మీ. దానివల్ల నా ముఖం అంతా 2 days ఖరాబ్ అయింది. ఇది ఏమవుతుందా? ఆ ఫౌండేషన్ ఏదో పెట్టింది మా మమ్మీ. అలా అంటకపోయి రాలే అసలు నా ముఖం నుంచి. రుద్ది నా ముఖం ఖరాబ్ అయింది. సరే కానీ నాకు తెలవకుండా నీ ఫ్రెండ్స్తో ఏమన్నా నాకు దాచిపెట్టిన ఏమన్నా ఉన్నాయా? నీకు తెలవకుండాను? నీకు తెలవకుండా దాచిపెట్టిన ఏమున్నాయమ్మా? ఆలోచించుకో. నా డిగ్రీ ఎన్ని ఇయర్స్ మమ్మీ? 2 years మమ్మీ నా డిగ్రీ. నీకు తెలవదా? డైలీ కాలేజ్ పోయేది కాదు నేను. కానీ నిజానికి కాలేజ్కి పోయింది 1 నెల మమ్మీ నేను. మరి నిజానికి తిరుపలే మమ్మీ రోడ్ల మీద. మా మమ్మీకి ఇప్పుడు కొడుకులు నేను చెప్తా. ఎట్లా డిగ్రీ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. వీడియో ఒక మంచి సందర్భం. మమ్మీ ఏమనలేదు ఎటు తిరిగి అని చెప్పి మా మమ్మీకి ఇప్పుడే చెప్పిన. మా మమ్మీకి తెలియదు అసలు. మొత్తం నా 2 years డిగ్రీలో ఒక కొడుకులు దొంగన కొడుకులు కదా, తెలవకుండా ఎట్లా? నేను అసలు ఊహించరా ప్రాబ్లం చెప్తున్నా. మా దోస్తుల మమ్మీలు కూడా ఈ వీడియో చూస్తారు. నీ దోస్తులు కూడా అంటారా? మరి దోస్తులతోనే కావు మమ్మీ. ఎంత డేంజర్గా నాయన. వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ వీడియో చూస్తారు. చూసి అర్థం చేసుకోండి. నాతో పాటు మీ వాళ్ళందరూ కూడా పంచుకున్నారు. మీ పిల్లలు ఘనకార్యం చేశారంట. అప్పట్లో కరోనా ఏదో ఉండి కొన్ని రోజులు గ్యాప్ కూడా ఉండే. ముఖ్యమూలికి పాస్ అయ్యాడు. అందుకే ముఖ్యమూలిగాడా మమ్మీ? ఫస్ట్ క్లాసు 70%, 75%. 10th అమ్మ చెప్పినట్టున్నారు కాబట్టి పిల్లలు 10th 90%. తర్వాత మునగాళ్ళు అయిపోతారు కదా. 5% తగ్గింది అంతే. 5-10% తగ్గింది. చెప్పు ఇంకా ఉన్నా. ఇంకేం దాచిపెట్టినారా? అంతే అమ్మా. ఇంకేం దాచిపెట్టినామమ్మా? అదే అక్క దగ్గర దాచిపెట్టినామంటే రిపోర్ట్ కార్డులు అన్నెన్నో ఉన్నాయి. అవన్నీ అయిపోయినాయి. గుర్తు తెచ్చుకోవడం అయిపోయిందమ్మా. గెలిచేసినావా? ఇంకా వస్తావంటే తిందాం. అయిపోయింది. అయితే చిన్నప్పుడు ఆ రిపోర్ట్ ఆ కార్డుల మీద కూడా వీడియో నా సంతకం పెట్టుకోలేదు. ఇప్పటికి పెడతాం మమ్మీ సంతకం మీద. ఎప్పటికి నా సంతకం పెడతాడు. అప్పుడప్పుడు బ్యాంకు పనులకు ఏదైనా అవసరం అంటే చక్కగా నా మమ్మీ దగ్గర వరకు ఎందుకని చెప్పి వాడే సంతకం పెట్టి పని చేసేస్తాడు. ఆ బ్యాంకులో అంత అద్భుతంగా ఉంటుంది నా సంతకం. బ్యాంకులో మీ మమ్మీ సంతకం కావాలని అడుగుతారు. నేను సరే పెట్టించుకొని వస్తా అని బ్యాంక్ బయటికి రావడం, సంతకం పెట్టి ఇచ్చేయడం. బా మస్తు ఖతర్నాక్ ఉంటాడు నా కొడుకైతే. చూడ్డానికి అమాయకంగా ఉంటాడు నాలాగా, కాకపోతే మస్తు హుషారు. నాకు దిగిలే, ఎప్పుడు చచ్చిపోయినా దిగిలే. నా పిల్లలు మంచిగా ఉంటారనేది ఉంటుంది. గెలిచేసినావు లేరా నువ్వే? అదే చూసిరా ఎంత ఈజీగా గెలిచేసిన. అవును, మా అమ్మ ఓడిపోయింది. లాస్ట్ టైం పిజ్జా ఛాలెంజ్ కాకుండా నేను గెలిచిన. ఎందుకంటే లప్పలు తింటుంటావుగా, నేను తిన్నాను కదా చక్కగా. అబ్బా అయితే అంతేనా? అంతేకన్నా నేను చెప్పినాను ఇంకా ఏమన్నా ఉందేమో. ఇంకేముందా? నువ్వు ఓడిపోయింటే గుంజలు పెట్టించడం ఏదో ఒకటి చేస్తుంటే. ఇప్పుడు నాతో ఏం చేయలేవు కాను. అంత కష్టపడి తినడమే నా కోసం. ఈ ఛాలెంజ్ మీకు నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. కావాల్సిన ఛాలెంజెస్ ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ కామెంట్ చేయండి. నేను చేస్తా.
అట్లే ప్రతి ఒక్కటి ఎవరు కూడా ఫీల్ కాకండి, ప్రతిదీ చేసుకుంటూ వస్తున్నాడు చూసినారు కదా. కాకపోతే గప్చుప్పులు ఛాలెంజ్ చెప్పినుండే చేస్తాం, అది కూడా చేస్తాం. అంటే ఇవి చేసేది ఏంటంటే ఎక్కువ లైక్స్ వస్తున్నాయి దాన్ని బట్టి, అంటే ఒక్క పర్సన్ అడిగింది కాకుండా ఎక్కువ లైక్స్ వచ్చినాయి, ఎక్కువ లైక్స్ వందల లైక్లు వస్తున్నాయి కదా, అవి చేస్తుండ అనమాట. మిగతా అన్ని కూడా చేస్తాను నేను, ప్రతి ఒక్కరు ఒక్క కామెంట్ ని కూడా చేస్తాను నేను. ఈసారి గప్చుప్పులు ఛాలెంజ్ ఇంత ఎత్తు గప్చుప్పులు పెట్టుకొని, ఇంకోటి 10 బాయిల్డ్ ఎగ్స్ ఛాలెంజ్ అంటున్నారు, నోటెడ్ అన్ని. ఇంకా ఏది సంగటి చికెన్ అంటున్నారు, దోశ చికెన్ అంటున్నారు, జొన్న రొట్టె చికెన్ అంటున్నారు, కర్ణాటక స్పెషల్ ఫుడ్ చెప్పారు, తెలంగాణ స్పెషల్ ఫుడ్ చెప్పారు, ఆంధ్ర భోజనం, అరిటాకు భోజనం చెప్పారు, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఎక్కువ లైక్స్ ఏ వస్తున్నాయి, అవి చేస్తూ ఉన్నాడు. సో అన్నీ కూడా చేస్తాము. ఇది నా బిడ్డ లేకుండా ఏమైనా వెల్తీ ఫీల్ కాకండి, ఎందుకంటే పిజ్జా బర్గర్ అవి తింటే ఓరి పోరా నేను లావుతావు నేను రాను అని చెప్పి చెప్పింది. ఏం వెళ్తే ఫీల్ కారు మమ్మీ, ఉన్నావుగా. అంతేనా? నీ ఛాలెంజ్ అంటే చాలా ఇష్టం వాళ్ళకి. థ్యాంక్ యూ. అయితే చూసినారు కదా, మీకు నచ్చిందా? అట్లే ఇంకా కావాల్సినవి కామెంట్ పెట్టండి, అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. పవన్ నాగినేని యూట్యూబ్ ఛానల్.